హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను హైదరాబాద్ నుంచి మక్తల్కి అయితే వెళ్తున్నాను. అయితే ప్రజెంట్ నేను నార్సింగ్ దగ్గర అయితే ఉన్నాను. మీరు టైటిల్లో చూసే ఉంటారు ఇక్కడ నుంచి మక్తల్కి 250 కిలోమీటర్ ఎందుకు ఉంటుందని. అయితే నేను డైరెక్ట్గా కొడంగల్ నుంచి అయితే వెళ్తున్నాను, అందుకని 250 కిలోమీటర్ అయితే అవుతుంది. లాస్ట్ నారంపేట మక్తల్కి అయితే చేరుకుంటాను. నేను ఈ రూట్లో వెళ్ళడం నేను ఇప్పుడు ఫస్ట్ సార్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయితే అయ్యింది. ఇంకా నేను టిఫిన్ అయితే ఏం చేయలేదు. మధ్యలో వెళ్తూ టిఫిన్ చేస్తాను. మిగతా విషయాలు బైక్పై జర్నీ చేస్తూ మాట్లాడదాం. ఇది నార్సింగ్ సర్కిల్ అన్నమాట. ఇది ఇటు నుంచి ఔటర్ రింగ్ రోడ్ సైడ్ నుంచి అయితే వెళ్తాము. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ఈ రూటు. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్కి పైన అయితే ఉంటుంది అనమాట. ఔటర్ రింగ్ రోడ్ మనకు కింద ఉంటుంది. కనిపిస్తుందా మీకు? ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కింద ఉంటుంది, మన ఫ్లైఓవర్ అయితే హైట్ పైన ఉంటుంది అనమాట. ఔటర్ రింగ్ రోడ్ పైన ఉంటుంది. హైదరాబాద్ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ దాటేసి బయటికి అయితే వచ్చేసింది అనమాట. ఇప్పటికే మొత్తము విల్లాస్, ఇంకా అపార్ట్మెంట్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఇదొక సర్కిల్. ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇంకా సిటీ బయట ఎక్కడ చూసినా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో వచ్చేస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ కూడా మళ్ళీ ఇంకొక 5-10 ఏళ్లలో సిటీ లోపలికి అయిపోతుంది అనుకుంటా. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఒక 5 సంవత్సరాల క్రితం అంటే 2020లో ఇదంతా పెద్ద అడవి. ఇదంతా మొత్తం అడవిలాగా ఉండేది. మొత్తం పంట పొలాలు ఉండేవి. కానీ ఇప్పుడు మొత్తం బిల్డింగ్లు వచ్చేసినాయి. చాలా మారిపోయింది ఇప్పుడు. శంకర్పల్లి ఇంకో 21 కిలోమీటర్ అయితే ఉంది ఇక్కడ నుంచి. మనమైతే ఇప్పుడు ఒక చెరువు పక్క నుంచి అయితే వెళ్తున్నాము. ఈ చెరువు అయితే శంకర్పల్లి రూట్లో ఉంది. ఈ చెరువు ఏ చెరువు అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు తెలిస్తే, నాకు తెలుసు కానీ మీకు తెలుసా లేదా అనేది మీరు కామెంట్లో చెప్పండి. ఫుల్గా అయిపోయింది మొత్తం ఇది. ప్రజెంట్ మోకిల దగ్గర అయితే వెళ్తున్నా. ఫుల్గా అయితే ఆకలేస్తుంది. టిఫిన్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ ఏమైనా దొరికితే తినాలి. ఇప్పుడైతే నేను శంకర్పల్లి కూడా చేరుకున్నా. టిఫిన్స్ అయితే ఊరు సెంటర్లో కూడా వచ్చినా కానీ టిఫిన్స్ అయితే ఇక్కడ దొరకట్లేదు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఈ టిఫిన్స్ అన్నీ ఒకటి ఉంది, ఇక్కడైతే తిందాము. లేదంటే బాగా ఆకలి వేస్తుంది. ఇంకా కొంచెం బెటర్. ఏదో టేస్ట్ ఉంటుంది మామూలుగా. ఇప్పుడైతే టిఫిన్ చేసేసిన, బయలుదేరిన. శంకర్పల్లిలో టిఫిన్ చేసిన. ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్తున్నా. ఇక్కడ హోటల్ వాళ్ళ గురించి ఒక విషయం చెప్పట్లేదు. అదేంటంటే, నేను ఫస్ట్ దోశ తీసుకున్నా, చట్నీ కొంచెం వేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇడ్లీ కూడా తీసుకున్నా, ఇడ్లీకి కూడా చట్నీ కొంచెం ఇస్తున్నాడు. ఇడ్లీకి అయితే ఒక్కసారి వాడు వేస్తే అది ఒక ఇడ్లీ కూడా సరిపోతలేదు, అంత తక్కువ వేస్తున్నాడు చట్నీ. అరే ఎన్నిసార్లు తిరగాలి? ఒక ప్లేట్ ఇడ్లీకి కనీసం అంటే 6 సార్లు తిరిగింటా నేను. 6వ సారి అయితే నేనే వేసేసుకున్నా. ఇంకా టేస్ట్ కూడా మరీ అంత బాగుంది అనడానికి లేదు, అంత బాగాలేదు అనట్లేదు, ఒక మీడియం ఉంది. పర్వాలేదు కొంచెం. హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు తెలుసా.
ఎట్లా వస్తున్నాయంటే మనకు సన్నగా వస్తున్నాయి. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి శంకరపల్లి రూట్లో అయితే వెళ్తున్నాను కదా, కొడంగల్ ఆ రూట్లో అయితే వెళ్తున్నా కదా. అయితే ఈరోజు నేను ఈ రూటే ఎంచుకోవడానికి కారణం ఏంటి, శంషాబాదు, జడ్చర్ల, మామ్నారు ఆ రూట్లో వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అనేది చెప్తాను, వినండి. మీకు ఈ పాటికే డౌట్ వచ్చిండొచ్చు, అన్న మీరు ఈ రూట్లోనే ఎందుకు వెళ్తున్నారు, హైదరాబాద్ నుంచి జడ్చర్ల, మహబూబ్ నగర్ మీద నుంచి వెళ్ళొచ్చు కదా అని కూడా మీరు అనుకుంటుండొచ్చు. మా ఊర్లో ఒక ఆయన నాటు వైద్యం చేయించుకున్నాడు అనమాట. ఇక్కడ కల్కోడ్ అని ఒక గ్రామం అయితే ఉంటుంది. నాటు వైద్యం అయితే చూపించుకొని వెళ్ళిండు. అయితే అతని దగ్గర మందు అయిపోయిందనమాట. మళ్ళీ తీసుకురావాలని నా దగ్గర చెప్పిండు. నేను హైదరాబాద్కి వెళ్తున్నానని ఆయనకు తెలిసిందనమాట. అందుకని ఆ మందు తీసుకురామని నాతో చెప్పిండు. సరే నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొస్తా అని చెప్పిన. అయితే ఈరోజు వెళ్తున్నా కాబట్టి ఇటు నుంచి వెళ్తున్నా అనమాట. కల్కోడ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తాండూర్, కొడంగల్ వెళ్ళి కొడంగల్ నుంచి నారాయణపేట్, మక్తల్కి అట్లా వెళ్ళిపోవాలన్నమాట. మొత్తం ఈ జర్నీ వచ్చేసి నాకు 250 కిలోమీటర్లు అయితే అవుతుంది. మొత్తం నాకు ఈ జర్నీ వచ్చేసి 8 అవర్స్ అయితే చూపిస్తుంది నాకు బైక్ మీద. మరి చూడాలి, ఇప్పుడు వరకు అయితే 2 అవర్స్ అయింది నాకు ఇక్కడికి శంకరపల్లి దాటే వరకు. 50 కిలోమీటర్ ఉంది. 50 కిలోమీటర్ వచ్చేసి 1.5 అవర్ చూపిస్తుంది. ఇప్పుడు దగ్గర చూశారు కదా రోడ్ ఎట్లా ఉంది, అంతే మొత్తం బీభత్సంగా చెడిపోయింది రోడ్డు రిపేర్ అయితే. ఇలా ఉంటే కూడా వెళ్ళిపోవచ్చు, రోడ్డు ఇలా ఉంటే కూడా వెళ్ళిపోవచ్చు స్పీడ్గా. కనీసం ఒక 80 స్పీడ్ అట్లా వెళ్ళిపోవచ్చు, 60-80 డిఫరెంట్ స్పీడ్లో. చక్రంపల్లి ఊరికి రైట్ సైడ్ వెళ్ళాలి అంట. రోడ్ అయితే నాకు ఏమాత్రం నచ్చట్లేదు. 200 మీటర్లు వెళ్ళేసరికి మళ్ళీ ఇలా గుంతలు వస్తుంది, 100 మీటర్లు వెళ్ళేసరికి గుంతలు వస్తున్నాయి. ఇప్పుడైతే నేను వెనకతల దగ్గర అయితే వెళ్తున్నా. వెనకతల అంటే వెనకాల తల అనే ఒక ఊరు అనమాట. లాంగ్ జర్నీ చేయలే కానీ విచిత్రమైన ఊర్ల పేర్లన్నీ చూస్తాం. ఈ రైలు ఫస్ట్ క్రాసింగ్ గొర్రెలు. నాకు ఈ గొర్రెలు చూడగానే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది గొర్రెల తోకలు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ 12 జ్యోతిర్లింగాలు చూద్దామని వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు నాకు ఓంకారేశ్వర్ దగ్గరలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో నాకు గొర్రెలు కనిపించినాయి. అయితే వాటి తోకలు, గొర్రెలు సేమ్ ఉన్నాయి, గొర్రెల తోకలు మాత్రము 3 ఉన్నాయి, ఒక్కొక్కటి 3 ఉన్నాయి. కాబట్టి నాకు విచిత్రంగా అనిపించింది ఆ గొర్రెలను చూస్తే. నాకు అప్పటి నుంచి గొర్రెలు ఎక్కడైనా గొర్రెల మంద కనిపిస్తే అవే గుర్తుకొస్తాయి గొర్రెలు. అంటే అప్పటి వరకు చూసిన వీడియోలలో, కానీ రియల్గా చూడటం అనేది అప్పుడే ఫస్ట్ టైము. అందుకని అది కొత్తగా అనిపించింది నాకు. ఇప్పుడైతే మనం మోమిన్పేటలో అయితే ఉన్నాను నేను. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నా కదా, ఇట్లా వెళ్తే తాండూరు వెళ్ళిపోతాం స్ట్రైట్గా. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్తే మోమిన్పేట ఊర్లోకి వెళ్తాం అన్నమాట. ఇప్పుడైతే మనకు ఈ 2వ క్రాసింగ్ గొర్రెలు మోమిన్పేట దగ్గర. ఎందుకురా నాయన ఇంత కిందికి ఉంది, ఇది లోయ లెక్క. రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్ ఉన్నందుకు కిందికి సెల్లర్ లాగా చేసేసింటారు దీన్ని. అండర్ గ్రౌండ్ క్రాసింగ్. బాగుంది, పర్వాలేదు. వాటర్ గిట్ల ఏమి ఎక్కువ ఆగిలేవు, నార్మల్గా ఉంది. సిమెంట్ రోడ్డు, ఎక్కడ కూడా ప్యాచ్ లేవు, బాగుంది. కొన్ని చోట్ల మొత్తం పాడైపోయి జిడ్డుగా ఉంటుంది, అలా లేదని చెప్తున్నా అంతే. ఇంతసేపటికి ఒక మంచి లొకేషన్కి అయితే వచ్చేసిన. చూడండి, చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంది, ఎక్కడ కూడా ఒక పంట కూడా లేదు అసలు. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటే బట్వారం అనే రోడ్ అనమాట ఇది, ఆ ఊరికి. అయితే ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటే కల్కోడ్కి వెళ్ళిపోతాము. కల్కోడ్ ఇక్కడ నుంచి 11 కిలోమీటర్లు. తోర్ మామిడి అనే ఊరు కూడా ఉందన్నమాట ఈ రూట్లో మనకు. మొత్తం గుంతల రోడే ఉంది ఇది, మొత్తము చిన్న రోడ్ ఉంది, మొత్తం గుట్టలు. ఇక్కడ నుంచి ఎత్తులు తగ్గులు అంతా
ఈ రోడ్డు చూస్తుంటే నాకు ఒక 10 years బ్యాక్ మా ఊరికి ఉండే రోడ్డు 10-15 years బ్యాక్ అట్లా కనిపిస్తుంది నాకైతే. ఇది చిన్నగా ఒక బస్సు వెళ్తే ఆ బస్సు వరకే, ఒక లారీ వెళ్తే లారీ వరకే, ట్రాక్టర్ వెళ్తే ట్రాక్టర్ వరకే, అలా ఉంది రోడ్డు. అబ్బా రోడ్ అంతా అసలు ఏం బాగలేదబ్బా, మొత్తం కోసుకుపోయింది, వానకి కోసుకుపోయిన రోడ్ లాగానే అయిపోయింది అంత. ఇది ఈ రోడ్డు పైన వరద పారినట్టుంది మొత్తానికి, నిజంగానే వరద పారినట్టుంది. ఇక చూడండి మొత్తం ఇక ఇదంతా వరద పారి కొట్టుకుపోయింది అంతాకు, మొత్తం కింద ఏళ్ళతో సహా తేలినాయి చెట్లు. అబ్బా ఇంత ఘోరమైన రోడ్ రా నాయనా. అప్పు ఇంకా కూడా వాటర్ పారుతున్నాయి, అక్కడి నుంచి వస్తున్నాయి అక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ వాగులో. ఇది కూడా మొత్తం సీసీ రోడ్ కూడా లేచింది, అక్కడ ఒక ప్యాచ్ అయితే లేచింది వెనకాల. ఇంకొకసారి వరద వస్తే ఇది ఏముండదు, ఇంకా మొత్తం కొట్టుకుపోతుంది, బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోతుంది, మొత్తం అలా అయిపోయింది రోడ్డు. అసలే గుంతల రోడ్డు, మట్టి మట్టి, మళ్ళీ దీంట్లోనే ఈ కొండ ఎక్కాలి. దేవుడు అదేంద్రు, నేను ఏ రూట్లో వస్తున్నా, ఏ రూట్లో ఉరుకుతున్నా వెహికల్స్, అసలుకి కారు అంత స్పీడ్కి వెళ్తుంటే షాక్ అయినా నేనైతే. అదేంది ఎంత స్పీడ్కి వెళ్తుంది కారు, రోడ్ ఏమి ఇంత చెత్త ఉంది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అనుకున్నా నేను. ఈ రూట్లో వచ్చింది కారు, మనం వచ్చింది ఆ రూటు. అయితే మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాం కదా, ఇక్కడ మీకు ఇక్కడ ఒక గుడిసె కనిపిస్తుంది కదా, బోర్డు కనిపిస్తుంది, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఆ బోర్డుకి కూడా పేరు చూడండి, కల్కోడ అని. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కల్కోడకి వెళ్ళిపోతాం ఊరికి. ఇగో రోడ్ మళ్ళీ స్టార్ట్ అయింది. రోడ్ అంతా మొత్తం బీభత్సంగా చెడిపోయింది రా నాయన. లాంగ్ జర్నీ పోయేటప్పుడు ఇలాంటి రూట్లు ఉంటే గాన రోజుకి 100 kilometers వెళ్ళటమే మహా కష్టంగా అయిపోతుంది, అంత చెత్తగా ఉంది రోడ్ అయితే. మొత్తానికైతే ఇప్పుడు కల్కోడ్ అనే ఊరికైతే చేరుకున్నా. ఇప్పుడు ఆయుర్వేదిక్ మందులు ఎక్కడైతే ఇస్తారో అక్కడికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్టా ముందు లెఫ్టా చూద్దాం, మ్యాప్లో ఒకసారి చూద్దాం. ఆయుర్వేదిక్ మందు అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయినా ఇప్పుడే. ఇక్కడ నుంచి ఒక 3 kilometers వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది అని అన్నారు. ఏదంటే తాండూరుది మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ దగ్గర ఎక్కేసి మంచి హోటల్ వస్తే ఇంకా అన్నం తినేసి వెళ్ళిపోవాలి. కోతులు చూస్తున్నారు ఎట్లా ఉన్నాయి, అమ్మో చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి. అమ్మ 3 kilometers వరకు మొత్తం రోడ్డు ఇలానే ఉంటుందంట. మూడు కిలోమీటర్ తర్వాత రోడ్డు మంచిగా వచ్చింటే బాగుంది. ఈ రోడ్ అంతా మొత్తం పొలాలకు వెళ్ళే రోడ్ లాగా ఉంది. అయితే ఇది చుట్టుకు వెళ్ళకుండా షార్ట్ కట్లో తాండూరుకి దగ్గరగా అవుతుందని ఈ రోడ్లో వెళ్తున్నాను. ఇక తాండూరుకి వెళ్తే అక్కడ రోడ్ బాగుంటుంది, కానీ తాండూరు వరకు వెళ్ళాలి కదా, ఇంకొక 1/2 hour పడుతుంది అనుకుంటా తాండూరుకి వెళ్ళాలంటే. నాకైతే జగ్గి అంటే జగ్గి దూపకైంది. ఈ ఊరి పేరు వచ్చేసి బంటారం. ఇక్కడ బేకరీ ఉంది, వాటర్ బాటిల్.
వాటర్ కూడా తాగేసినాక ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయితే అయింది. ఇప్పుడైతే బయలుదేరినా. ఇంకా ఇక్కడ నుంచి బంటారం నుండి బయలుదేరినా. ఇప్పుడైతే కొద్దిగా రూట్ అయితే బాగుంది. బంటారం నుంచి తాండూరు టు వికారాబాద్ రోడ్ అయితే కలుస్తుంది మనకు మధ్యలో. తాండూరు రోడ్ అయితే ఇంకా కలవలేదు మనకు. తాండూరు రోడ్ కలిసినప్పుడు ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది రోడ్ అనుకుంటున్నా. ఇంకొక 15 minutes హాఫ్ అన్ అవర్లో తాండూరుకి అయితే వెళ్ళిపోతా. ఇప్పుడైతే నేను తాండూరు హైవేకి అయితే కలిసిన. ఇక్కడ నుంచి ఇట్లా రైట్కి వెళ్తే తాండూరు అయితే వెళ్ళిపోతాము. ఈ ఊరి పేరు వచ్చేసి పెద్దేమూల్. బస్ స్టాండ్ ఇదే. ఇంకా 10 కిలోమీటర్ ఉంటుంది తాండూరు. ఈ ఊరి పేరు వచ్చేసి బుద్ధారం. గురువారం ఎక్కడ పోయింది, మంగళవారం అనే ఊరు చూసిన, సోమవారం అనే ఊరు చూసిన, ఇప్పుడు బుధవారం కూడా ఊరు చూసిన. మళ్ళీ గురువారం శుక్రవారం ఎక్కడ పోయిందో తెలీదు. ఇంకా ఆదివారం శనివారం కూడా చూసిన. ఆదివారం శుక్రవారం గురువారం ఈ 3 వారాలు చూడలేదు. సోమవారం మంగళవారం శనివారం అయితే చూసిన. ఇప్పుడు బుధవారం కూడా చూసేసిన. అంటే వారాలు కాదు, ఊర్ల పేర్లు చెప్తున్నాను. నెక్స్ట్ శుక్రవారము, గురువారము, ఆదివారము ఈ 3 ఊర్ల పేర్లు అయితే చూడాలి. నెక్స్ట్ అది ఎక్కడెక్కడ ఉన్నాయో తెలీదు. ఇప్పుడైతే తాండూరుకి కూడా చేరుకున్నా. అన్నం మోడల్ అయితే ఎత్తుకుతున్నా కానీ అన్నం మోడల్ ఎక్కడ దొరుకుతలేదు. దుమ్మంతా చూడు అసలుకి ఎట్లా లేస్తుందంటే పిచ్చెక్కిస్తుంది నాకైతే. ఇంత దుమ్ములో పోవాలంటే మూతికి మాస్క్ కూడా లేదు. ఎట్లా పోవాలి ఈ రూట్లో ఇంత దుమ్ములా నాకేం అర్థమైతే లేదు. నాకు కొంచెం సైడ్ ఇస్తే నేను వెళ్ళిపోతాప్ప. దుమ్ముగా ఉంది మొత్తము. జర సైడ్ ఇరి. ఓ బస్సు అయినా. అరే ఏమైంది? బస్సు ఇట్లా ఆపేసిండు. లారీకి కారు అడ్డంగా ఆపేసిండు. ఏమైంది? తగిలింది. అవసరం అంత సందులో వచ్చేసి టర్నింగ్లు కొట్టేది. ఆయననే వచ్చిందా? అడుగు. స్పీడ్గా వచ్చేసి గుద్దేసుకున్నాడంట ఆయన. వదిలేసి మళ్ళీ తీస్తే నీకు వస్తుందో లేదు అది మళ్ళీ. అన్నా అది తీస్తే మళ్ళీ ఎన్నికి వస్తలేదో ఉండండి, అట్లే వదిలేసి. ఎవరికేం కాలే. గేర్లో పెట్టమని బండి, హ్యాండ్ బ్రేక్. కాదన్నా ఏమన్నా ప్రాణాలకి ఇట్లా పోతే ఎట్లా? నువ్వు అంత చిన్న సందులో లారీ వస్తుంది, చిన్న సందులో వచ్చేసినావు. ఆ లెఫ్ట్ సైడ్లో కింద కనిపించదన్న వాళ్ళకి. వెనకాల ఉంటేనే కనిపిస్తుంది, సైడ్లో ఉంటే కనిపించదు వాళ్ళకి. బస్సులు అయినా అంతే. కొంచెం మిస్ అయితే ఏమన్నా పల్టీ గిట్ల పడింటే మీరు ఇది అవుతుంటారు కదా. చిన్నదానికి ఇప్పుడు అంతగానో ఇది చేస్తున్నారు. పాపం లారైన అయితే చాలా భయపడ్డాడు. వాడు ఏమంటాడో ఏమో అని. అరే రోడ్ అది చిన్నగా ఎంత చిన్నగా ఉంది చూడు. అటు నుంచి లారైన వస్తున్నాడు. అటు నుంచి వస్తుంటే డైరెక్ట్గా వచ్చేసి గుద్దేసుకున్నాడు ఇంకా లారీకి. ఆడు ఇప్పుడు అది వస్తుంది బండి సేమ్ అట్లా వస్తుండు. అయితే స్పీడ్గా వస్తుండు. లారీ కన్నా ముందు నేనే ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోవాలని వచ్చేసిండు. అది డివైడర్ తాకుతుందని బ్రేక్ చేసిండు. అంత లోపల తగిలింది. ఇంకా వచ్చి ఆగినాక గుద్దింది. ఇంకా అది రన్నింగ్లో కానీ గుద్దింటే లారీ కరెక్ట్గానే వస్తుంది. ఈతని రావడమే ఓవర్గా వచ్చిండు. నేను చూస్తూనే ఉన్నా. ఇట్లా వచ్చేసి ఇట్లా కట్టు కొట్టిండు. లేకపోతే ఏం కాకుండా కొంచెం ఒక సెకండ్ ఆగింటే కూడా ఏం కాకుండా వెళ్ళిపోతుండే.
రన్నింగ్లో ఉండింటే కానీ పల్టీ పడితే ఏమైనా అయింటే అప్పుడు ఆ చిన్న డోర్ 10,000 అయిపోతుంది, ప్రాణం పోతే వస్తుంది. ఒకవేళ లారీ అయినదే కనుక తప్పు అయింటే ఆయనకైతే డబ్బులు కట్టించుకునే దాకా ఇడిసే వాళ్ళే కాదు. ఇప్పుడు ఆ కార్ అనేది తప్పు కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోయాడు ఏమనకుండా. ఆ బైక్ అయినా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కానీ అసలు ఏం కనిపించాడు, అంత దుమ్ము వస్తుంది. ఇప్పుడైతే కొడంగల్కి అయితే వచ్చేసిన. ఇక్కడ కొడంగల్ దగ్గర తినేసి బయలుదేరాలి. ఇంకా ఇప్పుడైతే భోజనం కూడా చేసేసిన. ఇక్కడ నుంచి నాకు ఇంకా ఒక 60 కిలోమీటర్లు అవుతుంది నారాయణపేటకి. ఇక్కడ నుంచి నారాయణపేటకి అయితే 1.5 గంట చూపిస్తుంది. ఇంకా మనకు ఈరోజు ఫస్ట్ టోల్ గేట్ ఇదే, లాస్ట్ టోల్ గేట్ కూడా ఇదే. ఇది తాండూరు దాటిన తర్వాత వచ్చే ఫస్ట్ చిట్లపల్లి టోల్ గేట్ ఇది. ఇక్కడ ఈ బస్ స్టాండ్ పేరు వచ్చేసి అంగడి రాయచూర్ అంట. మక్తల్కి ఇంకా ఇక్కడ నుంచి 62 కిలోమీటర్ అయితే కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఇంకొక 1.5 గంట. ఇప్పుడు కర్ణాటకలోకి అయితే ఎంట్రీ అయినాము. ఇక్కడ మనకు కనిపిస్తున్న గుడి యానగొందే మాణిక్యమ్మ అంటారు. ఈ గుడి అయితే చాలా ఫేమస్ అన్నమాట, అమ్మవారిది. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని యానగొందే మాణిక్యమ్మ నుంచి నారాయణపేటకి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడైతే నేను నారాయణపేట కూడా చేరుకున్నా. బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది, అందుకని వీడియో ఇంతటితో ఆపేస్తున్నా. ఫ్రెండ్స్, వీడియో మక్తల్ వరకు తీయాలనుకున్నాను కానీ ఛార్జింగ్ అయిపోయినందుకు ఇక్కడ నారాయణపేటలోనే ఆఫ్ చేసేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.